హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 259. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లోచన వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నారు. బాలు రూప ఇద్దరు, లోచన శారద ఇద్దరికి చెరువు పక్కన నిలబడ్డారు. హాస్పిటల్ చూడగానే ఎందుకో లోచనకి దిగులు కమ్మేసింది. ఎంత ధైర్యంగా ఉండాలని అనుకున్నా తన వల్ల అవ్వటం లేదు. అర్హన్కి ఎలా ఉందో అన్న భయం తనని స్థిరంగా ఉండనివ్వటం లేదు. బాలు ఫోన్ చేయటంతో మాధవ్ వాళ్ళకి ఎదురు వచ్చాడు. అర్హన్తో ఉన్న ఫ్లోర్కి వచ్చేసరికి అక్కడ రాజేశ్వరి కనిపించటంతో అడుగు ముందుకు పడలేదు. కానీ అర్హన్ని చూడాలన్న ఆలోచనతో అసలు ఆవిడను పట్టించుకోకుండా బాలు చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు అడుగువేసింది లోచన. చీరలో ఉంది త్రిలోచన. ఆమె పొట్ట పైకి కనిపిస్తుంటే రాజేశ్వరి కళ్ళు బగ్గున మండాయి అసూయతో. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అసలు నీ వల్లనే వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. వెళ్ళెక్కడి నుండి నువ్వు. వాడి దగ్గరకు వెళ్ళటానికి నేను ఒప్పుకోను అంది రాజేశ్వరి కోపంగా. అమ్మమ్మ, తను అర్హంత్ వైఫ్. తనని వద్దనే రైట్ మనకు లేదు. స్వీటీ కాస్త చిరాగ్గా అంది. దాని స్థానం కేవలం కొన్ని రోజులు మాత్రమే. ఈరోజు వాడు ప్రాణాలతో పోరాడుతున్నాడంటే దానికి కారణం ఇది కాదా? నేను చెప్పిన విషయాన్ని వదిలేసి వాడితో దాని సుఖం అది చూసుకుంది. ఈరోజు వాడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ ఇది చూసావా ఎంత ఆరాంగా వచ్చిందో అని నోరు పడేసుకుంది. రాజేశ్వరీదేవి గారు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అయినా అర్హన్కి ఏం జరిగిందని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు? చిన్న డ్రగ్ ప్రయోగించారు అతని మీద. అంతకు మించి మీరు ఊహించినట్టు ఏం లేదక్కడ. ఈ పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకొని అవకాశం దొరికింది కదా అని మీరు అనుకున్నట్లు చెయ్యాలని అనుకోకండి. అయినా మా టిల్లుని అడ్డుకోవడానికి మీకు ఎలాంటి రైట్ లేదు. పక్కకి తప్పుకోండి అని కోపంగా అన్నాడు బాలు. తప్పుకోను. నా మనవడి మీద నాకు పూర్తి హక్కు ఉంది. చిన్న డ్రగ్ ప్రయోగం జరిగిందా? ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నావు? వాడి ఒంటిలో విషం ఉంది. అది శరీరం మొత్తం వ్యాపించింది. ఇప్పటికే వాడి బ్లడ్ మొత్తం తీసి కొత్త బ్లడ్ ఎక్కించారు. ఇంకా ఇంటర్నల్ ఆర్గాన్స్ పరిస్థితి ఇంతవరకు తెలియదు. అది చిన్న ప్రయోగమా? వాడి జాతకం గురించి తెలిసి కూడా కావాలనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేలా చేశారు. మీరు నా మనవడిని చూడడానికి నేను ఒప్పుకోను. రాజేశ్వరీదేవి కూడా హద్దు మీరింది. రాజేశ్వరి, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. త్రిలోచన కడుపుతో ఉందన్న విషయం మర్చిపోకు. ఇలాంటి సమయంలో ఈ వాగ్వేదాలు అనవసరం. పక్కకి తప్పుకో అన్నారు గోపాలరావు గారు అసహనంగా. అక్కడ ఉన్నది నా మనవడు, మీ మనవడు కాదు. మధ్యలో కల్పించుకోవాల్సిన అవసరం మీకు లేదు. విచక్షణ మర్చిపోయింది రాజేశ్వరీదేవి. హక్కు లేదని చెప్పడానికి నువ్వెవరు రాజేశ్వరీదేవి? త్రిలోచనాదేవి మా ఇంటి ఆడపిల్ల. ఇంకా చెప్పాలంటే మా మనవరాలు. తన భర్త హాస్పిటల్లో ఉంటే చూసుకోవడం మా బాధ్యత కూడా. మా ఆడపిల్లకి ధైర్యం చెప్పడానికి వచ్చాం మేం ఇక్కడికి. ఎవరు పడితే వాళ్ళు నోటికొచ్చినట్టు ఏది పడితే అది వాగితే మా ఆడపిల్లని వాళ్ళ మధ్య ఒంటరిగా వదిలేస్తామని అనుకోకు రాజేశ్వరీదేవి. ఆడదానివని మర్చిపోయి నోటికి హద్దు అదుపు లేకుండా నువ్వు మాట్లాడతావేమో, కానీ మేం కాస్త ఆచితూచి వ్యవహరిస్తాం. మేమిక్కడ నిలబడింది మా ఇంటి ఆడపిల్ల త్రిలోచన కోసం. భారతి అడుగు ముందుకు వేసి కోపంగా అంది. తన నానమ్మ అలా మాట్లాడగలదు అని తెలియని మాధవ్ మాత్రం మొదటిసారి నానమ్మ కోపాన్ని చూసి తన నానమ్మ చాలా గొప్పది అనుకున్నాడు. ఎందుకంటే ఆవిడ న్యాయం వైపు నిలబడింది కాబట్టి. త్రిలోచన కన్నీళ్లతో ఆవిడ వైపు చూడగా, నువ్విలా బేలగా ఉంటే నిన్ను ఏడిపించేవాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. లోపల ఉన్నది నీ భర్త.
అతన్ని నువ్వు చూడకుండా ఎవ్వరూ ఆపలేరు. రా నాతో అని స్వయంగా ఆవిడే త్రిలోచన చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే, మీ ఇంటి పిల్ల విషయం మీరెలా వెనుకడుగు వెయ్యరో నేను కూడా నా ఇంటి బిడ్డ కోసం ఆలోచిస్తాను. వాడిని కాపాడుకోవడానికి ఎక్కడి వరకు అయినా వెళ్తాను అని స్వీటీ చెయ్యి పట్టుకుని ముందుకు లాగి, స్వీటీ, నీకు మీ బావకి మరి కాసేపట్లో పెళ్ళి. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. నా మనవడు ప్రాణాలతో బయటపడటం నాకు ముఖ్యం. నువ్వు ఎదురు చెప్పకుండా నేను చెప్పింది చెయ్యాలి అంది రాజేశ్వరీదేవి. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? అవతల నా కొడుకు ప్రమాదంలో ఉంటే ఇక్కడ మీ వాదనేంటి? వాడలా హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఇప్పుడు పెళ్లి చేస్తాను అంటున్నారేంటి? అసలు ఇదంతా ఎందుకు అత్తయ్య? శారదకి ఒక పక్క కొడుక్కి ఏం జరిగిందో అన్న భయం అయితే, మరో పక్క అత్తగారి ప్రవర్తన కోపాన్ని తెప్పిస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అసహనంగా అడిగింది. వాడి ప్రాణాలు కాపాడటానికే నా మనవరాలితో వాడి పెళ్లి చేస్తున్నాను. మీరందరూ వాడి జాతకం గురించి మర్చిపోయారేమో, కానీ నేను మర్చిపోలేదు. వాడిని కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం వాడికి రెండో పెళ్లి చెయ్యటం. అందుకే స్వీటీతో వాడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అంది రాజేశ్వరి. నీ కొడుకు ప్రాణాలతో తిరిగి రావాలని అనుకుంటే అడ్డు చెప్పకు. వీలైతే నీ కోడల్ని ఒప్పించు అంది. ఒప్పించాలా? అసలు ఒప్పించడానికి ఆవిడ ఎవరు? మీరిప్పుడు మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా అర్హంత్కి సమాధానం చెప్పాలి. రెండో పెళ్లి చేసుకోవడం అర్హంత్కి ఇష్టం లేదు. తన జీవితంలో త్రిలోచన తప్ప మరొకరు ఉండరు అని తెగేసి చెప్పాడు అర్హంత్. మీరేదైనా చెయ్యాలనుకుంటే అర్హంత్ ఇష్ట ప్రకారం చెయ్యండి. మీకు నచ్చినట్టు మీ డెసిషన్స్ మీరు తీసుకోవద్దు. ఈసారి బాలు నోరు విప్పాడు. హో, నువ్వు కూడా మాట్లాడేవాడివి అయ్యావా? కానీ నన్నెవరూ ఆపలేరు అని రాజేశ్వరి పొగరుగా చూసి కాసిం అని పిలిచింది. కాసిం తన వాళ్లతో వచ్చి అక్కడ నిలబడ్డాడు. హరి, బాలు, మాధవ్ అర్హంత్ రూమ్ డోర్ ముందు నిలబడి, మమ్మల్ని దాటి మీరు లోపలికి వెళ్ళండి అన్నారు ముగ్గురు ఒకేసారి. కళ్ళనీళ్లతో వాళ్ళ వైపు చూసి చేతులు జోడించింది త్రిలోచన. మేముండగా నీకు అన్యాయం జరగనివ్వము అని ముగ్గురు ఒకేసారి అన్నారు. కాసిం వాళ్ళని పక్కకి తప్పించు కోపంగా అంది రాజేశ్వరీదేవి. శారద ఏం మాట్లాడాలో తెలియనట్టు నిలబడిపోయింది. ఒకవైపు కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు అన్న భయం, మరోవైపు అత్తగారి మాటలు ఆ భయాన్ని మరింత పెంచుతుంటే, కొడుకు మీదనే ప్రాణాలు పెట్టుకున్న ఆ పిచ్చి తల్లి ఎటువైపు నిలబడాలో అర్థం కానట్టు చూస్తుంది. మేడం, ఒక్కసారి ఆలోచించండి అన్నాడు కాసిం ఆవిడ చెప్పింది చెయ్యటం ఇష్టం లేక. నేనేం చేయాలో నువ్వు చెప్తున్నావా? నేను చెప్పింది చేస్తావా లేక అన్న ఆవిడ మాట పూర్తి కాకముందే కాసిం వెళ్ళి బాలు వాళ్ళ ముందు నిలబడ్డాడు, వాళ్ళని పక్కకి తప్పుకోమన్నట్టు. రాజేశ్వరీదేవి గారు, బయట మీడియా ఉంది. మీరు హద్దు మీరి ప్రవర్తిస్తే నేను మీడియాని కలవాల్సి వస్తుంది. బావ ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు. నేనంటే ప్రాణమని మీడియాకి రుజువు చేయడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద సాక్ష్యం నా కడుపులో పెరుగుతున్న మా బిడ్డ. బావ స్పృహలోకి వచ్చాక మీరు మాట్లాడి బావకి నచ్చితే ఏదైనా చెయ్యండి, నేను అడ్డు చెప్పను. ఇప్పుడు హద్దు మీరి ప్రవర్తిస్తే మాత్రం పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని, మీరు చేస్తున్న ఈ పనిని మీడియాకి ఎక్కించడానికి క్షణం కూడా ఆలోచించను నేను. అసలే పరువు కోసం ప్రాణాలు వదిలేస్తారు కదా మీరు. ఆలోచించుకోండి ఆ పరువు గురించి అని స్ట్రాంగ్ వాయిస్తో చెప్పింది త్రిలోచన. అప్పటి వరకు బేలగా నిలబడిన త్రిలోచన అప్పుడు మాట్లాడటంతో పాటు రాజేశ్వరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటంతో అక్కడి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకున్నారు. త్రిలోచన స్ట్రాంగ్గా నిలబడటమే ఆ సమస్యకి పరిష్కారం అనుకున్నారు.
నా ముందే నోరెత్తి మాట్లాడుతున్నావా? నీకెంత ధైర్యం? రాజేశ్వరి పళ్ళు నూరింది. నిజమే, నాకు ధైర్యం లేదు. నా భర్తని ఇంకొకరితో పంచుకునే ధైర్యం లేదు. అందుకే ఎదిరించి మాట్లాడుతున్నాను అంది స్థిరంగా. అంటే వాడికి ఏం జరిగినా నీకు లెక్కలేదన్నమాట. ఇదేనా నీ ప్రేమ? హేళనగా అంది రాజేశ్వరి. అవును, ఇదే నా ప్రేమ. బావకి ఇష్టమైతే నేను అడ్డురాను. కానీ ఇష్టం లేకుండా మీకు నచ్చినట్లు చేస్తానంటే ఖచ్చితంగా అడ్డు వస్తాను. నా ప్రేమ ఏ పాటితో మీకు మాటలతో రుజువు చేయలేను. కానీ బావ ఊపిరి ఆగిన మరుక్షణం నా ఊపిరి కూడా ఆగిపోతుంది అంది ఖచ్చితమైన స్వరంతో. త్రిలోచన గొంతులో పలుకుతున్న స్థిరత్వాన్ని అందరూ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో డాక్టర్స్ రావటంతో అందరూ సైలెంట్ అయ్యారు. మీడియా వల్ల ఎలాంటి ఇష్యూ క్రియేట్ అవ్వకుండా ముందే వాళ్ళు ఉన్న ఫ్లోర్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు మాధవ్. సెక్యూరిటీ రీజన్స్ వల్ల హాస్పిటల్ యాజమాన్యం కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకపోవడంతో మొత్తం అంతా హరి అండ్ టీమ్ హ్యాండ్ ఓవర్లో ఉండటం వల్ల అక్కడ జరిగింది ఏదీ కూడా బయటకు వెళ్ళలేదు. అందరూ డాక్టర్స్ వైపు చూశారు. డాక్టర్, ఎలా ఉంది అని అడిగాడు మాధవ్ మొదట. ఇంటర్నల్ ఆర్గాన్స్ చాలా వరకు ఎఫెక్ట్ అయ్యాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. రికవరీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. కానీ మేము ట్రై చేస్తున్నాం. ఎప్పటికి నార్మల్ అవుతారో చెప్పలేం అని చెప్పాడు డాక్టర్. షాక్తో ఒక అడుగు వెనక్కి వేసి, డాక్టర్ మీరేం మాట్లాడుతున్నారు? భయంగా అడిగింది త్రిలోచన. డాక్టర్ మాధవ్ వైపు చూడగా అర్హంత్ వైఫ్ అని చెప్పాడు. డాక్టర్ త్రిలోచన వైపు చూడగా ముందుగా ఆమె పొట్ట కనిపించటంతో ఆమె ప్రెగ్నెంట్ అని అర్థం చేసుకుని, మేడం, సార్ బాడీలోకి వెళ్ళిన పాయిజన్ బాడీలో మిక్స్ అవ్వటం వల్ల బ్లడ్లో మిక్స్ అవ్వటం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. స్పెషలిస్టులని పిలిపిస్తున్నాం. ట్రీట్మెంట్ జరుగుతుంది మేడం, వర్రీ అవ్వకండి అన్నాడు. అప్పటికే కొంతవరకు అర్హంత్ ప్రాణాలకి ప్రమాదం అని తెలిసిన, అర్హంత్ బాడీలో పాయిజన్ ఉందని తెలియగానే త్రిలోచన ఇంకా తన బాధని భయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. బాలు వంక నాకు అబద్ధం చెప్పావు కదా అన్నట్టుగా చూస్తూనే స్పృహ కోల్పోయింది. రూప అక్కడే ఉండటంతో వెంటనే తనని పట్టుకుని, డాక్టర్, నేను గైనకాలజిస్ట్ని. నేను త్రిలోచన గారిని చూసుకుంటాను. నాకు అసిస్ట్ చేయడానికి నర్స్ని అలాట్ చేయగలరా? త్రిలోచనాని పట్టుకుని అడిగింది. బాలు తన దగ్గరకు వెళ్ళి త్రిలోచనాని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. డాక్టర్ వెంటనే మీకు రూమ్ చూపిస్తాను అని అర్హంత్ ఉన్న రూమ్కి కాస్త దగ్గరలో ఉన్న రూమ్ చూపించి నర్స్ని పిలిపించి రూపకి కావలసినవి అరేంజ్ చేయమని చెప్పాడు. స్ట్రెస్ కారణంగానే త్రిలోచన కళ్ళు తిరిగి పడిపోయిందని, ఆమెకు ఇంజెక్షన్ చేసి సెలైన్ పెట్టింది రూప. తను అక్కడే ఉంటానని, బాలుని వెళ్ళి చూసుకోమని చెప్పింది. హరికి చెప్పి సెక్యూరిటీని ఆ రూమ్ దగ్గర పెట్టి డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడు బాలు. రాజేశ్వరీదేవి బుసల కొడుతూ కోపంగా చూస్తుంటే ఆమె చూపులు లెక్క చేయకుండా, డాక్టర్ మీతో మాట్లాడాలి పర్సనల్గా అన్నాడు బాలు. మాధవ్ కూడా బాలు పక్కన ఉండటంతో డాక్టర్ వాళ్లతో మరో రూమ్లోకి వెళ్ళాడు. నేను మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నానని కాకుండా ఒక్కసారి నా సలహా వినండి. జనరల్గా పాము కాటికి పసరు వైద్యం చేస్తుంటారు. మీకు ఐడియా ఉండే ఉంటుందని అనుకుంటున్నాను అని అడిగాడు బాలు. అసలు బాలు ఆలోచన ఏంటి? నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.